హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. అన్ని న్యూస్ పేపర్లలో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ మేము ముందుకు తీసుకురావడం జరిగింది. అన్ని న్యూస్ పేపర్లు చదివి ఈ వీడియో మీకు అందించడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా వీడియోని ఒకసారి లైక్ చేయండి. లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. లైక్ చేస్తే ఇంకో 10 మందికి ప్రమోషన్ దొరుకుతుందని అడగడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా లైక్ చేస్తారని ఆశిస్తూ ఫస్ట్ హెడ్డింగ్ చూస్తే ఇంజనీరింగ్ కాలేజీలు హైదరాబాద్ దాటట్లే. మొత్తం 175 కాలేజీల్లో 109 రాజధాని చుట్టే. పట్నంలో చదివితేనే జాబ్ అనే ధోరణిలో స్టూడెంట్లు 3-4 ఉమ్మడి జిల్లాలు మినహా మిగతా చోట్ల కనిపించని కాలేజీలు. విద్యార్థులు తప్పనిసరిగా సిటీకి రావాల్సిన దుస్థితి. ఈ 175 ఇంజనీరింగ్ కాలేజీలో 19 సర్కార్ కాలేజీలు ఉన్నాయి, 156 ప్రైవేట్ కాలేజీలు ఉన్నాయి. అంటే 19 గవర్నమెంట్ కాలేజీలు, 156 ప్రైవేట్ కాలేజీలు ఉన్నాయి. మొత్తం 112,069 సీట్లు అయితే ఈ 175 కాలేజీల్లో ఉన్నాయి. ఇందులో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో 45 కాలేజీలు ఉన్నాయి, రంగారెడ్డి జిల్లాలో 44 ఉన్నాయి, హైదరాబాద్ జిల్లాలో 20 ఉన్నాయి. అంటే ఈ లెక్కన 175 కాలేజీల్లో 109 కాలేజీలు గ్రేటర్ హైదరాబాద్ చుట్టే ఉన్నాయి. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే రాష్ట్రంలోని 8 జిల్లాల్లో ఒక్క కాలేజీ కూడా లేదు. 8 జిల్లాల్లో ఒక్క కాలేజీ కూడా లేదు. వరంగల్, ఖమ్మం, కరీంనగర్ తదితర ఉమ్మడి జిల్లాలో డబుల్ డిజిట్ కాలేజీలు ఉండగా మిగిలిన చాలా చోట్ల సింగిల్ డిజిట్లోనే ఉన్నాయి. ఎక్కువ కాలేజీలు గ్రేటర్ హైదరాబాద్ దాని చుట్టుపక్కలే ఉండడంతో రూరల్ జిల్లాలకు చెందిన విద్యార్థులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. అనివార్యంగా వారు సిటీకి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. అలాగే పట్నంలో చదివితేనే ఉద్యోగం వస్తుందన్న ధోరణిలో స్టూడెంట్లు ఉన్నారు. ఇంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు జిల్లాకు సర్కార్ ఇంజనీరింగ్ కాలేజీ ఏర్పాటు చేస్తామని అప్పుడు ప్రకటించింది. ఆ హామీ అయితే అమలు చేయలేదు. ఇక్కడ సంవత్సరము సర్కారు ప్రైవేట్ కాలేజీల వివరాలు ఇవ్వడం జరిగింది. 2020-21లో 14 గవర్నమెంట్ కాలేజీలు, 166 ప్రైవేట్ కాలేజీలు ఉండే, మొత్తం 180 ఉండే. 2021-22లో 14 గవర్నమెంట్ కాలేజీలు, 161 ప్రైవేట్ కాలేజీలు. ఇక్కడ 5 కాలేజీలు మూతబడినాయి, 175 కాలేజీలు ఉన్నాయి. అప్పుడు 2022-23లో 16 గవర్నమెంట్ కాలేజీలు అయినాయి, 160 ప్రైవేట్ కాలేజీలు అయినాయి, 176 ఉండే. 2023-24లో 18 గవర్నమెంట్ కాలేజీలు, 160 ప్రైవేట్ కాలేజీలు, మొత్తం 178. 2024-25లో 19 గవర్నమెంట్ కాలేజీలు, 155 ప్రైవేట్ కాలేజీలు, మొత్తం 174 కాలేజీలు ప్రజెంట్గా ఉన్నాయి. ఇందులో 112,069 సీట్లు ఉన్నాయి. 8 జిల్లాల్లో ఒక్కటి లేదు. ప్రస్తుతం 33 జిల్లాలు, 25 జిల్లాల్లో ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. 8 జిల్లాల్లో ఒక్క కాలేజీ కూడా లేదు. 10 జిల్లాల్లో ఒక్కో కాలేజీ చొప్పున ఉన్నాయి. ఆదిలాబాదు, కొమరంభీం, ఆసిఫాబాద్, నిర్మల్, జయశంకర్, భూపాలపల్లి, జోగులాంబ గద్వాల్, నాగర్ కర్నూల్, ములుగు, నారాయణపేటలో ఒక్క ఇంజనీరింగ్ కాలేజీ కూడా లేదు. మంచిర్యాల, జగిత్యాల, మహబూబాబాద్, సిరిసిల్ల, కామారెడ్డి, మెదక్, సిద్దిపేట, జనగామ, వనపర్తి జిల్లాలో ఒక్కో కాలేజీ చొప్పున ఉన్నాయి. ఈ ఏడాది కొత్తగా నారాయణపేటకు ఇంజనీరింగ్ కాలేజీ వచ్చింది. అయితే గతంలో రూరల్ ఏరియాలో అక్కడక్కడ కాలేజీలు ఉన్నా వాటిలో స్టూడెంట్లు పెద్దగా చేరలేదు. దీంతో ఆయా కాలేజీలు కొన్ని మూతపడగా కొన్ని ఇతర ప్రాంతాలకు మారాయి. ఇక తగ్గుతున్న ప్రైవేట్ కాలేజీలు ఇక్కడ కూడా మనం గమనించవచ్చు. ప్రతి ఏటా తగ్గుతూనే వచ్చింది. రాష్ట్రంలో ప్రైవేట్ కాలేజీలు క్రమంగా తగ్గుతుండగా సర్కార్ కాలేజీలు పెరుగుతున్నాయి. గత ప్రభుత్వం జిల్లాకు ఒక ఇంజనీరింగ్ కాలేజీని ఏర్పాటు చేస్తామని ప్రకటించినా ఆ దిశగా కృషి చేయలేదని విమర్శలు ఉన్నాయి. గడిచిన 5 ఏళ్లలో 5 సర్కారు కాలేజీలకు కొత్తగా ఏర్పాటు చేశారు. 2020-21లో 14 కాలేజీలు ఉంటే ప్రస్తుతం 19 చేరినాయి. మరోపక్క 5 ఏళ్లలో ప్రైవేట్ కాలేజీలు 11కు తగ్గినాయి. ఇవన్నీ దాదాపు రూరల్ ఏరియాలోనివేనని అధికారులు తెలిపారు. మరో హెడ్డింగ్, మార్కులు పెరిగిన ర్యాంకులు డమాల్. యూజీ నీట్లో విపరీతమైన పోటీతో తారుమారైన పరిస్థితి. ఈ ఏడాది స్టేట్ టాపర్కు 711 మార్కులు, ఆల్ ఇండియా ర్యాంకు 137. గతేడాది 715 మార్కులకు ఆల్ ఇండియా 15వ ర్యాంకు. 2022లో ఇప్పుడు వచ్చిన 711 మార్కులకే 5వ ర్యాంకు ఉండే ఆల్ ఇండియాలో. ఏ కాలేజీలో సీట్లు వస్తాయో అంచనా వేయలేని పరిస్థితి. ఇక్కడ ప్రజెంట్గా అయితే టాప్ ర్యాంకర్, రాష్ట్ర స్థాయిలో టాప్ ర్యాంకర్కు 711 మార్కులు వచ్చినాయి. ఇది ఆల్ ఇండియా ర్యాంకు 137. స్టేట్లో ఫస్ట్ ర్యాంకర్కి ఆల్ ఇండియాలో 137వ ర్యాంక్ వచ్చింది. 2022లో మన స్టేట్లో మొదటి ర్యాంకర్కు 711 మార్కులు వచ్చినాయి అప్పుడు కూడా. కానీ జాతీయ స్థాయిలో 5వ ర్యాంక్ వచ్చింది. మంచి మార్కులు వచ్చినా ఆల్ ఇండియా ర్యాంక్ బాగా తగ్గిపోయింది. పోటీ విపరీతంగా పెరగడం, చాలామంది విద్యార్థులకు మార్కులు పెరగడమే దీనికి కారణం.
మెరుగైన మార్కులు సాధించాలనుకున్న విద్యార్థులు జాతీయ రాష్ట్ర స్థాయి ర్యాంకులు మాత్రం తగ్గిపోవడంతో ఆందోళన పడ్డారు. దీంతో ఏ కాలేజీలో సీటు వస్తుందో అంచనా వేయలేని పరిస్థితి ఏర్పడింది. ప్రధానంగా ఆల్ ఇండియా కోటా సీట్ల విషయంలో సీటు ఎక్కడ వస్తుందనేది అంచనా వేసే పరిస్థితి లేదని నిపుణులు పేర్కొంటున్నారు. ఇక్కడ గత 3 ఏళ్లలో రాష్ట్ర ర్యాంకులు, ఆల్ ఇండియా ర్యాంకులు, మార్కుల తీరు ఇవ్వడం జరిగింది. నీట్ రాష్ట్ర స్థాయిలో ఫస్ట్ ర్యాంకర్కి 2024 యూజీసీ నెట్లో 711 మార్కులు వచ్చినాయి. ఆల్ ఇండియా ర్యాంకు 137. అదే 2023 నీట్ యూజీకి సంబంధించి 715 ఆల్ ఇండియా మన స్టేట్లో టాప్ ర్యాంకర్కి 715 మార్కులు వస్తే ఆల్ ఇండియా ర్యాంకు 15. ఇక్కడ యూజీసీ నీట్ 2022 711 టాప్ ర్యాంకర్కి వచ్చిన మార్కులు, ఆల్ ఇండియా లెవెల్లో వచ్చిన ర్యాంకు 5వ ర్యాంకు. ఈ విధంగా మనకు 5000 ర్యాంకుల వరకు అయితే ఇవ్వడం జరిగింది. ఈ 5000 ర్యాంకులు గమనిస్తే యూజీసీ నీట్ 2022లో 409 మార్కులు వచ్చినాయి. 1,68,310 ర్యాంక్ వచ్చింది అప్పుడు. ఇదే ప్రజెంట్గా స్టేట్లో 5000 ర్యాంకర్కి 488 మార్కులు వచ్చినాయి. అంటే ఇక్కడ 409కి 488 మార్కులు వచ్చినాయి. అయినా కూడా ర్యాంక్ వివరాలు చూస్తే 1,68,000 ఇక్కడ ఉంది, 2,22,000 ఇక్కడ ఉంది. అంటే పోటీ ఎంత ఉందనేది మీకు అర్థమవుతుంటుంది. మరో హెడ్డింగ్ చూస్తే 235 డాక్టర్ పోస్టుల భర్తీకి వైద్య ఆరోగ్య శాఖ నోటిఫికేషన్. ఉస్మానియా గాంధీ ఆసుపత్రిలో 235 డాక్టర్ పోస్టుల భర్తీకి వైద్య ఆరోగ్య శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఉస్మానియా ఆసుపత్రిలో ప్రొఫెసర్లు 8, అసిస్టెంట్ ప్రొఫెసర్లు 23, అసోసియేట్ ప్రొఫెసర్లు 23, అసిస్టెంట్ ప్రొఫెసర్లు 111, సీనియర్ రెసిడెంట్ డాక్టర్లు 33. మొత్తం 175 ఖాళీలు ఉస్మానియా యూనివర్సిటీలో. ఇక గాంధీ ఆసుపత్రిలో ప్రొఫెసర్లు 3, అసిస్టెంట్ ప్రొఫెసర్లు 29, సీనియర్ రెసిడెంట్ డాక్టర్లు 29, ట్యూటర్లు 4. మొత్తం 60 ఖాళీలను భర్తీ చేయనున్నారు. వీటి కోసం ఆగస్టు 9 గుర్తుపెట్టుకోండి, ఆగస్టు 9 ఇంటర్వ్యూ, 12న ధ్రువపత్రాల పరిశీలన, 13న అభ్యంతరాల స్వీకరణ, 14న ఎంపిక ప్రక్రియ చేపడతారు. 9న ఉదయం 10:30 గంటలకు గాంధీ మెడికల్ కాలేజ్ పరిపాలనా భవనంలో ఉస్మానియా మెడికల్ కాలేజ్ అకాడమిక్ బ్లాక్లో వాకిన్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. ఈ పోస్టులన్నింటినీ కాంట్రాక్ట్ ప్రాతిపాదికన భర్తీ చేయనున్నారు. రెగ్యులర్ కాదు, కాంట్రాక్ట్ ప్రాతిపాదికన భర్తీ చేస్తారు. వ్యవసాయ శాఖలో 917 పోస్టులు ఖాళీ. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 917 ఖాళీలు ఉన్నాయి వ్యవసాయ శాఖలో. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 18 జిల్లాలకు ఏడీఏ అధికారులే ఇన్ఛార్జ్ డిఏఓలుగా, డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్లుగా కొనసాగుతున్నారు. ఇదే సమయంలో కొత్తగా ఏర్పాటు చేసిన వ్యవసాయ డివిజన్లకు ఏడీఏలు, 128 మండలాలకు ఏఓలు అగ్రికల్చర్ ఆఫీసర్స్ లేరు. ఇంకా ఒకవేళ దాదాపుగా వ్యవసాయ శాఖలో 3 ఏళ్లకు పైగా పదోన్నతుల ప్రక్రియ మాత్రం చేపట్టలేదు. అన్నీ ఉద్యాన, పశుసంవర్ధక, సహకార, మార్కెటింగ్ తదితర శాఖల్లో 3 ఏళ్ల క్రితమే పదోన్నతుల ప్రక్రియ పూర్తి చేశారు. కానీ వ్యవసాయ శాఖలో మాత్రం ఈ పదోన్నతుల ప్రక్రియ పూర్తి చేయలేదు. ఒకవేళ పదోన్నతుల ప్రక్రియ పూర్తి చేస్తే ఇంకా 539 పోస్టులు పెరిగే అవకాశం అయితే ఉంది. ఈ 539 ప్లస్ 917 ఈ అన్ని పోస్టులు కలుపుకొని నోటిఫికేషన్ ఇస్తే ఎక్కువ మొత్తంలో వచ్చే అవకాశం ఉంటుంది. ఇక మరో హెడ్డింగ్ టీచర్లకు ఇక ఓడీలు, డిప్యుటేషన్లు. విద్యాశాఖ ఉత్తర్వులు జారీ, 5 అధికారులతో కమిటీ. రాష్ట్రంలో ఆన్ డ్యూటీ, డిప్యుటేషన్ పేరిట మరోసారి ఉపాధ్యాయులు, అధ్యాపకులకు బదిలీలు జరగనున్నాయి. సాధారణ బదిలీలుగా కాకుండా ఇలా కోరుకున్న స్థానానికి పంపిస్తారు. ఈ మేరకు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు ఇచ్చారు. రాష్ట్రంలో సుమారు 103,000 మంది టీచర్లు ఉన్నారు. ఇప్పటికే 20,000 మందికి పదోన్నతి, 30,000 మందికి ట్రాన్స్ఫర్లు అయినాయి. అంటే దాదాపు సగం మందికి 50,000 మందికి స్థానచలనం జరిగింది. వీరిలో బదిలీలు అయిన వారి పాయింట్లు ఇచ్చి మెరిట్ ఆధారంగా ప్రక్రియను పూర్తి చేశారు. తీవ్ర వ్యాధులున్న వారికి ప్రత్యేక పాయింట్లు ఇవ్వడంతో వారు కోరుకున్న ప్రాంతానికి వెళ్ళారు. అయినా ఇంకా పెద్ద సంఖ్యలో టీచర్లు తమకు బదిలీలు చేయాలంటూ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉన్నతాధికారులకు వినతులు అందజేశారు. వాటిని పరిగణలోకి తీసుకోవాలంటూ ప్రజాప్రతినిధులు విద్యాశాఖకు పంపిస్తున్నారని, వారంతా ముఖ్య కార్యదర్శిని కలిసేందుకు సచివాలయానికి వస్తున్నారని, అందుకే విధానపరమైన నిర్ణయం తీసుకుంటున్నామని మార్గదర్శకాలతో కూడిన ఉత్తర్వులను జారీ చేశారు. ఈ మేరకే అనారోగ్య, భార్యాభర్తల కేటగిరీ, ఇతర పరిపాలనపరమైన అవసరాలకు దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక బదిలీలు చేపట్టాల్సి ఉంటుంది. పాఠశాలలో హేతుబద్ధీకరణ నిబంధనల ప్రకారం ఉపాధ్యాయులు ఉన్నప్పుడే తాత్కాలిక బదిలీలు చేయాలని నిబంధనలు విధించారు. అయితే అది క్షేత్రస్థాయిలో
ఎంతవరకు అమలవుతున్నది అనేది వేచి చూడాలి. ఇక 12న వ్యవసాయ మిగులు సీట్ల కౌన్సిలింగ్. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో మిగులు సీట్లను ఈ నెల 12న వాక్-ఇన్ కౌన్సిలింగ్ పద్ధతిలో భర్తీ చేయనున్నారని రఘురామ్ రెడ్డి తెలిపారు. ఉదయం 10ంటికి వ్యవసాయ విశ్వవిద్యాలయంలోని వాటర్ టెక్నాలజీ సెంటర్ ఎదురుగా ఉన్న ఎగ్జామినేషన్ సెంటర్లో ఈ కౌన్సిలింగ్ జరుగుతుందన్నారు. ఈ కోర్సుల్లో పాలిసెట్ 2024లో ర్యాంకులు పొందిన వారికి మొదటి ప్రాధాన్యత ఇస్తారు. 10వ తరగతిలో ప్రథమ స్థానంలో ఉత్తీర్ణులైన వారికి రెండో ప్రాధాన్యత ఇస్తారు. ఆసక్తి గలవారు ఒరిజినల్ సర్టిఫికేట్స్ నేరుగా హాజరు కావాలని సూచించారు. అవి తీసుకొని పోవాలి. సీట్లు పొందిన అభ్యర్థులు ట్యూషన్ ఫీజును విశ్వవిద్యాలయంలో అయితే 19,460 రూపాయలు, ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజ్ అయితే 22,210 రూపాయలు అప్పటికప్పుడు చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు ఆన్లైన్లో 3 విడతల కౌన్సిలింగ్ నిర్వహించామని తెలిపారు. మొత్తానికైతే ఇక్కడ 3 విడతల్లో కౌన్సిలింగ్ అయిపోయింది. అయినా కూడా కొన్ని వేకెన్సీస్ ఉన్నందున వాటిని ఫిలప్ చేయడానికి పాలిసెట్ రాసిన వాళ్ళకి మొదటి ప్రాధాన్యతగా, 10వ తరగతిలో ప్రథమ స్థానంలో ఉత్తీర్ణులైన వాళ్ళకి సెకండ్ ప్రియారిటీగా ఎంపిక అయితే జరుగుతుంది. ఎవరైతే అటెండ్ అవుతారో వాళ్ళు. ఒకవేళ సెలక్షన్ అయితే ట్యూషన్ ఫీజు గవర్నమెంట్లో అయితే, యూనివర్సిటీలో అయితే 19,460 రూపాయలు, ప్రైవేట్ టెక్నాలజీలో అయితే పాలిటెక్నిక్లో అయితే 22,210 రూపాయలు అప్పటిదప్పుడే కట్టి సీట్ రిజర్వ్ చేసుకోవాలి. పాలిటెక్నిక్ లెక్చరర్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు సెప్టెంబర్ 20 నుంచి ధ్రువపత్రాల పరిశీలన. ఇక టీజీపీఎస్ నుంచి వచ్చినటువంటి వెబ్ నోట్ ఇది. ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లో లెక్చరర్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ఈ నెల 20 నుంచి ధ్రువపత్రాల పరిశీలన ప్రారంభం కానుంది. ఈ మేరకు టీజీపీఎస్సీ కార్యదర్శి నవీన్ నికోలస్ బుధవారం ప్రకటన విడుదల చేశారు. జనరల్ అభ్యర్థులకు 1:2 నిష్పత్తిలో, వికలాంగులకు 1:5 నిష్పత్తులు ధ్రువపత్రాల పరిశీలన కోసం ఎంపిక చేశారు. వచ్చే నెల 26 వరకు 6 రోజుల పాటు ధ్రువపత్రాల పరిశీలన జరుగుతుంది. ప్రతిరోజు ఉదయం 10:30 గంటల నుంచి నాంపల్లిలో ఉన్న టీజీపీఎస్సీ కార్యాలయంలో ఈ ప్రక్రియ కొనసాగుతుంది. అదే నెల 19 నుంచి 28 వరకు వెబ్ ఆప్షన్ నమోదుకు లింక్ సౌకర్యం కల్పిస్తారు. 19 నుంచి 28 వరకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. ఇంకా ఇతర వివరాలు కావాలంటే అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేయండి. పాలిటెక్నిక్ కాలేజీలో 247 లెక్చరర్ పోస్టుల భర్తీకి 2022 డిసెంబర్లో 7వ తేదీన టీజీపీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలుసు. ఈ 247 లెక్చరర్ పోస్టులకు సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఈ నెల 20 నుంచి 6 రోజుల పాటు 26వ తారీఖు వరకు 1:2లో జనరల్ అభ్యర్థులు, 1:5లో వికలాంగ అభ్యర్థులకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఇక దోస్తు ప్రత్యేక విడతలో 44,683 మందికి సీట్ల కేటాయింపు. రేపటి వరకు సెల్ఫ్ రిపోర్టింగ్ గడువు. రాష్ట్రంలో బీఏ, బీఎస్సీ, బీకామ్ వొకేషనల్, బీకామ్ ఆనర్స్, బీఎస్డబ్ల్యూ, బీబీఏ, బీసీఏ, బీబీఎం, బీసీఏ కోర్సుల్లో 2024-25 విశ్వవిద్యాలయంలో ప్రవేశాల కోసం డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ దోస్తుకు సంబంధించి ప్రత్యేక విడత సీట్లను ఉన్నత విద్యామండలి కేటాయించింది. ఈ మేరకు దోస్తు కన్వీనర్ లింబాద్రి, ఉన్నత విద్యాశాఖ కమిషనర్ దేవసేన బుధవారం ప్రకటన విడుదల చేశారు. దోస్తు ప్రత్యేక విడతలో 46,538 మంది అభ్యర్థులకు వెబ్ ఆప్షన్ నమోదు చేశారని వివరించారు. వారిలో 44,683 మందికి సీట్లు అలాట్ చేశారు. మొదటి ప్రాధాన్యత ద్వారా వాళ్ళు పెట్టిన ఫస్ట్ ఆప్షన్ ద్వారా 38,760 మందికి సీట్లు, వాళ్ళు పెట్టిన సెకండ్ ఆప్షన్ ద్వారా 5,923 మందికి సీట్లు సాధించారు. విద్యార్థులు తక్కువ వెబ్ ఆప్షన్లు నమోదు చేయడం వల్ల 1,855 మందికి సీట్లు కేటాయించలేదు. దోస్తు ప్రత్యేక విడతలో కామర్స్ కోర్సులో చేరేందుకు ఎక్కువ మంది విద్యార్థులు మొగ్గు చూపారు. కామర్స్లో 16,200 మంది, ఆర్ట్స్లో 7,490 మంది, లైఫ్ సైన్సెస్లో 9,151 మంది, ఫిజికల్ సైన్సెస్లో 7,624 మంది, డి ఫార్మసీలో 57, ఇతర కోర్సుల్లో 4,161 మంది కలిపి మొత్తం 44,683 మందికి సీట్లు కేటాయించారు దోస్త్ కౌన్సిలింగ్ ద్వారా. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వరకు ఉన్నటువంటి విద్య మరియు ఉద్యోగ సమాచారం. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు ఏ విధంగా అనిపిస్తే ఆ విధంగా కామెంట్ రాయండి. వీడియోని అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.